వినాయక చవితి ఉత్సవాల గురించి విడవలూరు ఎస్ఐ నరేష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వినాయక చవితికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు గణేష్ ఉత్సవ్ .net వెబ్సైట్ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవ్ అనే యాప్ను ఆన్లైన్లో పొందవలసిందిగా ఆయన కోరారు. విడవలూరు మండల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వినాయక చవితిని పురస్కరించుకొని ఎవరైనా సరే విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆన్లైన్లో అనుమతులు తప్పనిసరిగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునేటప్పుడు ఆ వినాయక చవితి బొమ్మని, ఆ ఐడిని ఎంత హైట్ పెడుతున్నాము, ఎప్పుడు ఇమర్షన్ చేస్తాము, ఏ రూటు అనేది, అదేవిధంగా కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచాలి. దానికి సంబంధించి పోలీసు వారు మేము వచ్చి అక్కడ ఆ ప్లేస్కి వచ్చి తనిఖీ చేసి అక్కడ ఆ బొమ్మని కరెక్ట్ అయిన ప్లేస్లో పెడుతున్నారా లేదా, అదేమన్నా 4 కోడ్లైన రోడ్డా, లేదు ఇంకేదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయనేది చూసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ QR కోడ్ రూపంలో ఇస్తాము. ఆ QR కోడ్ని తీసుకొని అక్కడ పేస్ట్ చేస్తాము. ఆ బొమ్మని ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ ఐడీని పెట్టే కాడ. అదేవిధంగా ఈ ఈ వినాయక చవితి పండుగ అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలను ఐడిల్స్ని తీసుకొని పోయి ఇమర్షన్ పాయింట్ ఉంటుంది. మనకైతే రామతీర్థం దగ్గర ఇమర్షన్ పాయింట్ ఉంది. ఆ ఇమర్షన్ పాయింట్కి తీసుకెళ్లేటప్పుడు రూట్ మ్యాప్లో ఏ రూట్ వెళ్తున్నారు, ఏ రోజు ఇమర్షన్ చేస్తున్నది కూడా పొందుపరచాలి. ఈ ఇమర్షన్ చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు డీజేలతో వెళ్ళడం, అదేవిధంగా ఈ ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా మద్యపానం సేవించి ఈ విధంగా అల్లర్లు సృష్టించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఇమర్షన్ పాయింట్కి వెళ్ళేటప్పుడు కొంతమంది మద్యం తాగి పోతూ ఉంటారు. మద్యం తాగి అక్కడికి వెళ్ళి ఆ ఇమర్షన్ పాయింట్ దగ్గర ఐడిల్ని ఇమర్షన్ చేసేటప్పుడు డ్రౌనింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీ మెంబర్లకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇమర్షన్కి వెళ్ళేటప్పుడు ఈ మద్యపానం సేవించే వాళ్ళు ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు, మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది ఏదైనా జరిగినట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ పండుగని బాధ్యతాయుతంగా, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. డీజేలకి అదేవిధంగా ఈ అశ్లీలమైన నృత్యాలకి ఎలాంటి వాటికి కూడా పర్మిషన్ అనేది ఇవ్వటం లేదు. ఎవరైనా సరే డీజే పెట్టి అశ్లీల నృత్యాలు జరిగినట్టు మా దృష్టికి కనుక వస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేయడం.